కిడ్నాప్ బెదిరింపుల కేసులో వంశీకి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. అర్ధరాత్రి 2:30 గంటల వరకు ఈ వాదనలు కొనసాగాయి. సుమారు 4 గంటల పాటు ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. 2 సార్లు బ్రేక్ ఇచ్చి వాదనలు విన్నారు న్యాయమూర్తి. చివరకు అర్ధరాత్రి 2:30 తర్వాత రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మొత్తం మీద రిమాండ్ రిపోర్ట్ లో 11 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలక అంశాలు ప్రస్తావించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారో ఆ అంశాలను బేస్ చేసుకుని వల్లభనేని వంశీని మరింత విచారించాలి అని చెప్పి కూడా పోలీసులు 45 రోజులు రిమాండ్ కావాలి అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. బట్ జ్యుడిషియల్ కస్టడీలో 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. మనం చూసాము ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. సత్యవర్ధన్ని మేము రక్షించామని చెప్పి కూడా పోలీసులు అందులో పెట్టారు. లేదంటే కనుక ఖచ్చితంగా చంపేవాళ్ళు, ఇందులో కుట్ర కోణం ఉంది, హత్యా ప్రయత్నం అండ్ అలాగే కిడ్నాప్, SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. కాబట్టి ఈ కేసులకు సంబంధించి కూడా గట్టి సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి లీగల్గా కూడా ప్రొసీడింగ్స్ ఎక్కువగానే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి రాత్రి ఏదైతే రిమాండ్ రిపోర్ట్ను కోర్టులో పోలీసులు లీగల్ అడ్వకేట్స్ వైసీపీ ఏదైతే వల్లభనేని వంశీకి తరపున ఉన్నటువంటి లీగల్ సెల్కి ఇవ్వడం జరిగిందో, ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని వెంటనే వీళ్ళు మెమోని కూడా దాఖలు చేయడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా రిమాండ్ రిపోర్ట్ మొత్తం కూడా ఫాల్స్ ఉంది, ఇది ఖచ్చితమైనటువంటి కేసు కాదు, ఖచ్చితంగా రిమాండ్ రిపోర్ట్ని కొట్టేయాలి అని చెప్పి కూడా దీనికి సంబంధించి వంశీ తరపున అడ్వకేట్స్ మెమో కూడా దాఖలు చేశారు. దాని మీద కొంతమేర రాత్రి 2 గంటల వరకు కూడా ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగినాయి. కానీ కోర్టు సమయం ముగియడంతో అప్పటికే ఇవాళకి వాయిదా వేశారు. సో ఇవాళ దీనికి సంబంధించి మరోసారి రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ మీద వాదనలు జరిగేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క పోలీసులు కూడా ఇప్పటికే నిన్న ప్రాథమికంగా వల్లభనేని వంశీని విచారించినప్పటికీ కూడా అతను విచారణకు సహకరించలేదు అనేటటువంటి విషయాన్ని పోలీసులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మరింత విచారించాల్సి ఉందని రిమాండ్ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేశారు. కాబట్టి కస్టడీ పిటిషన్ కోరేటటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఇవాళ వేస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ కస్టడీ పిటిషన్ కోరితే కనుక దీనిపైన కూడా మళ్ళీ అటుపక్కన కౌంటర్ దాఖలు చేయడం అనేటటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ రేపట్లో లీగల్గా ముఖ్యమైనటువంటి రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్తో పాటు పోలీసులు కస్టడీ పిటిషన్ వేస్తే కనుక దీనికి సంబంధించినటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ లోయర్ కోర్టులో జరిగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ క్రాంతి.